హాయ్. వినపడట్లేదా? మైక్ పెట్టుకున్నారా? చెప్పే కొద్దిగా వినిపిస్తుంది, ఇబ్బంది లేదు. ఆన్లైన్ వాడికి వినిపిస్తుంది, ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి. ఆన్లైన్ వాడు వినిపిస్తే ఎస్ అని చెప్పినాము. అందరికి ఓకేనా? హాయ్, మైసెల్ఫ్ రవితేజ. నేను క్వాలిఫైడ్ CMA, ముంబైలో ఫినాన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. సో ప్రవీణ్ సార్ తెలుసు కదా మీకు? ప్రవీణ్ సార్ నేను కలిసి పాస్ట్లో ఇన్స్టిట్యూట్ రన్ చేశాము. ఆ ర్యాపిడో మీద ఇప్పుడు మీకు గెస్ట్ లెక్చర్స్ కింద నేను కొన్ని రోజులు తీసుకోవడానికి వచ్చాను. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ మీకు కాస్టింగ్ డీల్ చేస్తాను. అసలు కాస్ట్ ఏంటి, అసలు యూజ్ అవుతాం మనకి ఎక్కడైనా కాస్ట్ అనేది, అకౌంట్స్ ఏంటి, కాస్ట్ ఏంటి, అవి మనకి ప్రాక్టికల్గా ఎక్కడైనా యూజ్ అవుతాయా లేదా అంటే. ప్రవీణ్ సార్ నన్ను ఇక్కడ పిలిపించడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే, మా స్టూడెంట్స్ ఉన్నారు, సబ్జెక్ట్ చదువుతున్నారు, బాగుంది, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, కానీ ఎందుకు చదువుతున్నారు వాళ్ళకి తెలియట్లేదు. ఒకసారి నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తుంటావు కదా ప్రాక్టికల్గా, అది వాళ్ళకి ఏ విధంగా యూజ్ అయితే ఒకసారి చెప్తావా రవి అన్నారు. మరి తెలుసుకుంటారు మీరు? కావాలా? అసలు ఎందుకు యూజ్ అవుతుంది కాస్టింగ్ కానీ అకౌంట్స్ కానీ? మనకి ఏమైనా యూజ్ అవుతాయా ఎక్కడన్నా లైఫ్లో? అవుతాయా? ఎక్కడ? కొంచెం పెద్దగా చెప్పండి. అంటే మీరు ఎంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే నేను అంత యాక్టివ్గా క్లాస్ చెప్తాను. నాకు మీ ఇన్వాల్వ్మెంట్ కావాలి. నేను ఒక్కడనే ఏదో వచ్చాను క్లాస్ చెప్పుకుంటున్నా వెళ్ళిపోతున్నా అనేది నాకు వద్దు. ఆ టైప్ ఆఫ్ లెక్చర్స్ అయిపోయింది, ఇప్పుడు జమానా కాలంలోనే అయిపోయింది. అది ఎప్పుడంటే మేము ప్రీవియస్లో మేము CMA చదివేటప్పుడు క్లాసులో ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ క్లాస్లో కూర్చునేవాళ్ళు. సార్ వస్తారు, ఆ బోర్డు వైపు తిరుగుతారు, మొత్తం ప్రాబ్లమ్ని మీటర్లో చూసి నోట్ చేస్తారు, స్టూడెంట్ నోట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, అయిపోయింది. ఇంకా తర్వాత ఆఫ్టర్ 3 months మేము మళ్ళీ బుక్స్ తీసేవాళ్ళం. అప్పుడంతా మళ్ళీ కొత్తగానే ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఆ తర్వాత మేము ఇన్స్టిట్యూట్ పెట్టినాక ఆ ప్యాటర్న్ వద్దు, అసలు స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా కావాలి, సబ్జెక్ట్ కావాలి, కాన్సెప్ట్ కావాలి, లేదు వాళ్ళు ఎనాలిసిస్ చేయటం కావాలి. అంతేనా? చదివేటప్పుడు మీరు ఒక మెటీరియల్లో ఉన్నట్టు చదివారనుకోండి, అర్థమవుతుందా మీకు? లేదు ఒక మూవీ చూపించినట్టుగా, లేదు ఒక ప్రెజెంటేషన్ చేసినట్టుగా, డయాగ్రామ్స్తో ప్రెజెంటేషన్ చేసినట్టుగా, లేదా కార్టూన్ పిక్చర్స్ చూపించినట్టుగా చేస్తే గుర్తుండిద్ది బాగా. టిఫిన్ చేయలేదు మార్నింగ్? చేశారా? నేను పెద్దగా మాట్లాడి నాకు వినపడవచ్చు. చెవులు ఆఫీస్లో ఎప్పుడు హెడ్సెట్ పెట్టుకొని ఉంటాను, అందుకని చెప్పి చెవులు వినపడవు. మీరే కొంచెం పెద్దగా మాట్లాడండి. ఎట్లా ఉంటుంది క్లాస్ అనేది? ఏం మెటీరియల్ తీసాము, చదివాము, ఆ మెటీరియల్లో ఉన్నట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమవుతుందా? అర్థమైంది. కాకపోతే 1 day గుర్తుండిద్ది, లేదు 2nd day గుర్తుండిద్ది. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ రాసేది ఎప్పుడు? ఆఫ్టర్ 4 months 5 months తర్వాత మీరు ఎగ్జామ్ వస్తారు. ఆ రోజు మళ్ళీ మీకు గుర్తుండిద్దా? సో బాగా గుర్తుండాలి. ఎట్లా? ఏం చేద్దాం? కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేద్దాం, కొత్త మెథడ్స్. మంచి రీసెంట్గా ఏ మూవీ చూశారు? అతను ఈగల్ బాగుందా? బాగానే ఉందా? నాకైతే నచ్చలేదు. మూవీ గుర్తుందా? నిన్న ఏం క్లాస్ విన్నారు? అది బాగా గుర్తుందా? మూవీ బాగా గుర్తుందా? 2 గుర్తున్నాయా? అట్లయితే మీరు ఇంటెలిజెన్స్, నాలా కాదు. రైట్. ఏంటి అసలు కాస్టింగ్ ఏంటి, అకౌంట్స్ ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? అకౌంట్స్ విన్నారా? రియాక్ట్ అవ్వండి. అకౌంట్స్లో మంచి ఫేవరెట్ చాప్టర్ ఏంటి?
వినపడట్లా. మంచి ఫేవరెట్ చాప్టర్ చెప్పండి ఎవరికైనా. సింగిల్ ఎంట్రీ హైర్ పర్చేస్. నైస్ చాప్టర్. వెయిటేజ్ తక్కువ ఉంటుంది కానీ మంచి చాప్టర్. కొంచెం డిఫికల్టీగా కూడా ఉంటుంది. అవునా? అండర్స్టాండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కాస్టింగ్ అనేది కష్టమా ఈజీనా? కష్టమా? పక్కా. ఓకే. ఈ అకౌంట్స్ అనేది మీకు ఎక్కడ లైఫ్లో రొటీన్ రెగ్యులర్ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతుంది చెప్పండి. చెప్పండి. రెగ్యులర్ లైఫ్లో అకౌంట్స్ అనేది యూజ్ అవుతుంది అన్నారు కదా, ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి. మా ఆన్లైన్ వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వచ్చు. అన్మ్యూట్ చేసి మాట్లాడాలి, పని ఏం లేదు. చెప్పండి. డెబిట్ క్రెడిట్ అంటే తెలుసా? డెబిట్ అంటే ఏంటి? క్రెడిట్ అంటే గోల్డెన్ రూల్స్ తెలుసు కదా. మన అకౌంట్స్ మొత్తం గోల్డెన్ రూల్స్ మీదే ఉండింది. అసలు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఒక గోల్డెన్ రూల్స్ వస్తే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క ఈవెంట్ అనేది గోల్డెన్ రూల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రెగ్యులర్ లైఫ్లోనే చూసుకున్నాం. మీరందరూ పెన్ను, బుక్స్ యూజ్ చేస్తున్నారు కదా. షాప్కి వెళ్ళారు. షాప్లో ఏం జరుగుతుంది? ఒక పెన్ పర్చేజ్ చేశారు మీరు. మీ దగ్గరికి ఏమొస్తుంది? వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తుంది? సో మీ రెగ్యులర్ లైఫ్లో అకౌంట్స్ ఉంది కదా, ఉందా లేదా? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి ట్రాన్సాక్షన్, మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అనేది అకౌంట్స్ రిలేటెడ్గానే ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే మొన్నటి వరకు ఇంటర్మీడియట్ అలా చదువుకునేటప్పుడు ఎంపీసీ ఇవన్నీ చదువుకున్నప్పుడు ఈ అకౌంట్స్ ఏంటో అని మనకు అనిపిస్తుంది. కానీ మీరు చేసే ప్రతి ఒక్క ఈవెంట్లో, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో కూడా అకౌంట్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా కాస్టింగ్ కూడా అయిందా? అసలు ఏంటి కాస్ట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సా? ఇంకా మానిటరీ వాల్యూ. మానిటరీ అంటే చెప్పండి, పర్లేదు, ఇన్వాల్వ్ అవ్వండి. క్లాస్లో ఎంత ఇన్వాల్వ్ అయితే మీకు అంత ప్రాక్టికల్గా నాలెడ్జ్ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాసు కాస్టింగ్ అంటే కష్టం అన్నారు, అంతే కదా? ఇదే వర్డ్ ఆఫ్టర్ ఫ్యూ క్లాసెస్ కాస్టింగ్ అనేది ఏంటో మీరే చెప్పాలి. నా ఎయిమ్ అది మీ చేత కాస్టింగ్ అనేది కష్టం అని కాకుండా చెప్పిస్తాను. చెప్పండి, వాట్ ఈస్ కాస్ట్? ఈరోజు అంతా కాన్సెప్ట్ చెప్తాను, అదేవిధంగా మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఆన్లైన్ కూడా చెప్పడమ్మా. కాస్ట్, ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ అంట, ఆన్లైన్లో చెప్తున్నారు. ఎక్స్పెన్స్ అయితే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, పిండల్ అకౌంట్లో వస్తుంది కదా, ఆ కాస్ట్ ఈ కాస్ట్ ఒకటేనా? మరి ఆ కాస్ట్ ఈ కాస్ట్ ఒకటేనా? అది వేరా, ఇది వేరా? కాస్టింగ్ అకౌంట్స్ వేరు వేరా? ఎక్కడ మ్యాచ్ కదా అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు కాస్టింగ్ ఉన్నారు. కాస్ట్ అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించి అవైల్యూట్ చేస్తే అది కాస్ట్ అవుతుంది. అన్ని రకాల మొత్తం టోటల్ ప్రోడక్ట్స్ కలిపి ఎక్స్పెన్సెస్ చేస్తే అవి ఎఫెక్ట్ ఎక్కడవుతాయి? మనకి అకౌంట్స్లో, పిండల్ అకౌంట్లో ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది డిఫరెన్స్ ఎక్స్పెన్స్కి, కాస్ట్కి. ఎక్స్పెన్స్ అంటే అన్నీ టోటల్గా ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 ప్రోడక్ట్స్ తయారు చేస్తాం అనుకోండి, ఆ 5 ప్రోడక్ట్స్కి సంబంధించి కాస్ట్ ఇంకర్ అయితే, ఆ 5 ప్రోడక్ట్స్ సంబంధించి ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే, ఆ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని మనం పిండల్ అకౌంట్లో ఎఫెక్ట్ చేస్తాం. సో కానీ కాస్ట్లో ఏంటంటే పర్టికులర్ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ ఖర్చు అవుతుంది
అనే దాని గురించి మాత్రం మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం కాస్టింగ్లో. ఓకేనా? ఇక్కడ ఏమేమి ఖర్చులు వస్తాయి, అసలు కాస్ట్ అకౌంట్ ఏంటంటే ఎలా ఆలోచించాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు అందరికి మంచిగా బాగా ఇష్టమైన స్వీట్ ఏదైనా ఉందా? ఇప్పుడు మేక్ చేద్దాం, మనం స్వీట్ మేక్ చేద్దాం. ఓకే, గులాబ్ జామున్. ఓకేనా? ఇప్పుడు మనం గులాబ్ జామున్ మేక్ చేద్దాం. నార్మల్గా ఇప్పుడు మనం హోమ్లో గులాబ్ జామున్ మేక్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక గులాబ్ జామున్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఇంకా గ్యాస్ స్టవ్లో మేక్ చేస్తావా? గ్యాస్ కూడా ఇంగ్రీడియంట్స్లో కలిపేశారా? ఇంగ్రీడియంట్స్ అంటే రా మెటీరియల్స్. ఇంగ్రీడియంట్స్ అంటే రా మెటీరియల్స్. మనం వాటిని మేక్ చేయడానికి యూజ్ చేసే రా మెటీరియల్స్ని ఇంగ్రీడియంట్స్ కింద యూజ్ చేయాలి. గ్యాస్ స్టవ్ అనేది యూజ్ అవుతుంది, గ్యాస్ అనేది, కానీ అది వేరే చోట వస్తుంది, వేరే ఎక్స్పెన్సివ్గా వస్తుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ అని మనకి మేకింగ్ పౌడర్, గులాబ్ జామ్ ప్యాకెట్, మిక్సర్, షుగర్, దెన్ ఇవన్నీ షుగరు, మిక్సర్ ఇవన్నీ 100 రూపీస్ కాస్ట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఓకే, ఇతను చెప్పినట్టుగా గ్యాస్ స్టిక్, మనం గ్యాస్ యూజ్ చేస్తున్నాం కదా, అంటే గులాబ్ జామున్ అనేది మేక్ చేయాలంటే పచ్చి తిందేం కదా మనం, సో అందుకని చెప్పి గ్యాస్ స్టవ్ కూడా యూజ్ చేస్తాం. అది మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కింద పెట్టుకున్నాం. ఓకేనా? అదొక 10 రూపీస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఆయిల్, ఇంగ్రీడియంట్స్లో కలిసిపోయింది. నెక్స్ట్ అంతేనా? వాటరా? వాటర్ ఇంట్లో ఉంటాయి కదా ఫ్రీగా, మినరల్ వాటర్ పడతావా? ఓకే, నెక్స్ట్ అవన్నీ ఇంగ్రీడియంట్స్. దానికోసం మనం ఓకే మీకోసం 100ని 200 చేస్తున్నాం. అంటే మనం చేస్తే ఫ్యామిలీ అందరు తింటారు, బయట కొనుక్కుంటే నువ్వు ఒక్కడే తింటావు. 200 ప్లస్ గ్యాస్ ఒక 10 రూపీస్. ఇంకా ఇంతేనా కాస్ట్? నేను గులాబ్ జామ్ మేక్ చేయాలంటే ఇంతేనా అయ్యేది? 210. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. నేను ఇంగ్రీడియంట్స్ మీరు అన్నట్టు 200 ఇంగ్రీడియంట్స్, 10 రూపీస్ గ్యాస్, అండ్ నెక్స్ట్ నేనేమనుకుంటున్నట్టే నా బైక్ తీసుకొని మా ఇంటి నుంచి నేను స్టోర్కి వెళ్ళి షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి అది పర్చేస్ చేసి తీసుకొని రావాలి కదా, పర్చేస్ చేసి తీసుకురావడానికి నా బైక్ పెట్రోల్ కాస్ట్ 20. ఇంకా
రాసుకోవచ్చు. కాస్ట్ అకౌంటెంట్ అంటే అన్నీ రాసుకోవచ్చు. అదే మీరు కానీ కాస్ట్ అకౌంటెంట్ లాగా సిఎంఏ లాగా క్వాలిఫై అయిన సిఎంఏ లాగా ఆలోచిస్తే అన్నీ ప్రతిదీ రాసుకోవచ్చు. ఇంకా చెప్తాను, ఇంగ్లీషు, గ్యాస్ వచ్చింది, ట్రాన్స్పోర్ట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మామూలుగా నేను ఇదే హాఫ్ అన్ అవర్ 2 hours ఒక వర్క్ మీద స్పెండ్ చేస్తే నాకు ఒక 500 వస్తుంది. ఈ 1 hourని నేను నా జాబ్ మీద నాకు ఒక టాస్క్ మీద నేను అసైన్ చేసి ఇక్కడ చేశానంటే నాకు ఒక 500 వచ్చింది. ఆ 500 ఇక్కడ నేను లాస్ అవుతున్నట్టేగా. సో నేను 500 కూడా రాసుకుంటాను. ఇంకా అసలు ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను బ్యాంకులో వేసాను అనుకోండి, 730 ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. అంతేగా 7 రూపీస్ వేసుకుందాం ఇంట్రెస్ట్. 1/7 ఎంత అయింది టోటల్? 5 to 7 37, రైట్? సో నా కాస్ట్ అది. అగ్రీ చేస్తారా? సో అది నా కాస్ట్. సో కాస్ట్ అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి మనం స్పెండ్ చేసే టోటల్ ఏ ఎక్స్పెండిచర్ అయినా అవ్వండి. ట్రాన్స్పోర్ట్ అనేది ఒక ఎక్స్పెండిచరే, గ్యాస్ అనేది ఒక ఎక్స్పెండిచరే. నా టైంని నేను నా శాలరీ అక్కడ లూజ్ అవుతున్నా కదా, అది కూడా నాకు ఖర్చు అయిపోదు. అది కూడా ఒక ఎక్స్పెండిచర్ని నేను కన్సిడర్ చేస్తాను. సండే చేసుకున్నాను. సండే కూడా నాకు ఓటీ వచ్చింది. నేను సండే ఓటీ చేస్తే అసలు డబల్ పే ఇస్తారు. అది సండే ఓటీ చేస్తే అప్పుడు 1000 అయితే కాస్ట్. ఫెస్టివల్ హాలిడేస్లో నేను వర్క్ చేసుకోవాలనుకుంటే డబుల్ పే ఇస్తారు. ఫెస్టివల్స్లో కానీ, సండేస్ కానీ, పబ్లిక్ హాలిడేస్లో. సో అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది కదా కాస్ట్. అంటే మీరు అన్నది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, కానీ యాజ్ ఎ కాస్ట్ అకౌంటెంట్కి ఆలోచిస్తే ప్రతి ఒక్క కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మరి కాస్ట్ అకౌంటెంట్ వర్క్ ఏంటి? క్యాలిక్యులేట్ చేయడమా, కంట్రోల్ చేయడమా, కాస్ట్ రిడక్షన్ చేయడం. ఎందుకు? ప్రాఫిట్స్ పెంచుకోవడానికి. కాస్ట్ అకౌంటెంట్ మేజర్ టాస్క్ ఏంటంటే కంట్రోల్ ద కాస్ట్ కంట్రోల్ చేసి మన ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సార్ అదే కదా, రెవెన్యూస్ పెంచుకుంటే కూడా ప్రాఫిట్ పెరిగింది కదా, కాస్ట్ ఎందుకు కంట్రోల్ చేయాలి? రెవెన్యూస్ అనేది ఇప్పుడు మన ఫ్లక్చువేషన్స్లో ఉంటాయి. ఈరోజు వచ్చిన రెవెన్యూ రేపు రాకపోవచ్చు, కానీ కాస్ట్ కంట్రోల్లో ఉందనుకోండి మనకి ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్ అనేది బాగా హైలో ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మనం పీరియడ్స్ చూస్తుంటాం, మంత్లీ వేరియేషన్స్ చూస్తాం. ఈ మంత్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, నెక్స్ట్ మంత్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఈ మంత్లో ఎందుకు పెరిగింది, ఈ మంత్లో ఎందుకు తగ్గింది అనేది మనం ఒక అనాలిసిస్ చేసుకుంటూ వస్తాం. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి యూజ్ అయ్యేది కాస్ట్ అంటే తెలిసింది. మన కాస్టింగ్ అంటే ఏంటంటే క్యాలిక్యులేషన్ చేయడానికి కాస్టింగ్ అంటున్నాం. ఆ కాస్టింగ్ చేసే ప్రొసీజర్ని కాస్ట్ అకౌంటెంట్ చేస్తాడు. కాస్ట్ అకౌంటెంట్ కాస్ట్ సరిపోయింది. దెన్ ఇంకా అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి? సార్ మెటీరియల్ కదా, మనం చెప్పిన పాయింట్స్ అన్ని మెటీరియల్లో ఉన్నాయి లేదా ఒకసారి అది కూడా చూస్తుంది ప్యారలల్. కాస్ట్ అమౌంట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ incurred into the product producing a product. ఓకేనా? అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ని
మనం స్పెండ్ చేస్తున్నాం, ఎంత ఎక్స్పెండిచర్ని మనం స్పెండ్ చేస్తున్నాం అనేది కాస్ట్. ఓకే, నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఏ సర్వీస్. ఇప్పుడు కాస్ట్ అంటే నేను ప్రోడక్ట్ విషయంలో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, సర్వీస్ విషయంలో చెప్తా. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక కంపెనీకి సర్వీస్ చేస్తున్నాను, ఏదో ఫైనాన్స్ మేనేజర్గా ఒక కంపెనీకి నేను ఏం చేస్తున్నాను, సర్వీస్. నేను వాళ్ళకి ఏ ప్రోడక్ట్ తయారు చేసి ఇవ్వట్లేదు, ఎలాంటి మెటీరియల్ అనేది వాళ్ళకి సప్లై చేయట్లేదు. నేను జస్ట్ ఏం చేస్తున్నా, ఆ కంపెనీకి సంబంధించి వర్క్ నేను చేస్తున్నాను, జస్ట్ ఒక వర్క్ చేస్తున్నాను. ఆ వర్క్ని ఏమంటాం మనం, సర్వీస్ అంటాం. ఆ సర్వీస్కి సంబంధించి వాళ్ళు నాకు ఒక అమౌంట్ని మానిటరీగా నాకు శాలరీ రూపంలో ఇస్తున్నారు, అది వాళ్ళకి కాస్ట్. అది కాస్ట్ టు కంపెనీ అంటారు. ఆ కంపెనీకి ఎంత కాస్ట్ అవుతుంది నాకు ఇవ్వడానికి, నా సర్వీస్ కోసం వాళ్ళు ఇచ్చే కాస్ట్ని కాస్ట్ టు కంపెనీ అంటారు. ఓకేనా. కాస్టింగ్, ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్. అసర్టైనింగ్ మీన్స్ క్యాలిక్యులేటింగ్, అంతేగా. మొత్తం మనకి ఏమేమి కాస్ట్లు ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినాయి అని చూసుకునేదాన్ని అసర్టైన్ చేస్తున్నాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ సర్వీస్. ఒక ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి టోటల్ ఎక్స్పెన్సెస్ని అసర్టైన్ చేయడానికి కాస్టింగ్ అంటాం. నెక్స్ట్ అదే సర్వీస్లోకి వెళ్తే ఒక ఆ సర్వీస్ మొత్తాన్ని మనం అసర్టైన్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ని కాస్టింగ్ అంటాం. దెన్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అంటే కాస్ట్ తెలిసింది, కాస్టింగ్ తెలిసింది, కాస్ట్ అకౌంటెంట్ ఎవరో తెలిసారు, మీరే కాబోయే కాస్ట్ అకౌంటెంట్, అంతే కదా, కాదా? మెయిన్ అసలుకి మన టార్గెట్ యొక్క మోటివ్ ఏంటో తెలుసా? టార్గెట్ ఇన్స్టిట్యూట్ యొక్క టార్గెట్ ఏంటో తెలుసా? తెలీదా? మీ టార్గెట్ ఏంటి? సిఎంఏ, సిఏ ఆర్ సిఎంఏ, ఏదో ఒకటి క్వాలిఫై అవ్వటం మీ టార్గెట్. మా టార్గెట్ ఏంటంటే మీ టార్గెట్ని అచీవ్ చేయడం మా టార్గెట్, అంతే కదా. మీ టార్గెట్ ఏంటి? సిఎంఏ క్వాలిఫై అవ్వాలి, మిమ్మల్ని క్వాలిఫై చేయించడం మా టార్గెట్, అదే మా మోటివ్. ఎట్లా? ఇప్పుడు అంతకుముందు రోజుల్లో మీకు పాత ఇన్స్టిట్యూట్స్లో చూసుకుంటే ఒక 200 మెంబర్స్ క్లాస్లో ఉండేవాళ్ళు. సార్ వస్తాడు, క్లాస్ చెప్తాడు, వెళ్ళిపోతుంటారు. నో బ్యాకప్ ఏమి ఉండేది కాదు. ఆఫ్టర్ 3 months క్లాస్ చెప్తున్నారు. మార్నింగ్ 7కి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6, 7కి క్లాస్ స్టార్ట్ అయింది, 6:30 or 7కి. ఫస్ట్ క్లాస్ లా సూపర్ కదా, లా సబ్జెక్టు హ్యాపీగా నిద్రపోతుంటారు అందరూ, హ్యాపీగా. అట్లాగే లా సబ్జెక్ట్ మొత్తం అయిపోయింది. 3 months తర్వాత బుక్ తీసినా కూడా ఏం అర్థమయ్యేది కాదు, ఎందుకంటే మొత్తం సెక్షన్స్, కేస్ స్టడీస్ ఇవన్నీ చదవాలంటే మనం చదువుకుంటే అయ్యేది కదా. ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీస్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అందులో 3 months అయిపోయిన తర్వాత మళ్ళీ బుక్స్ తీసామంటే అట్లా ఉంది. కాస్టింగ్ కూడా అలాగే చెప్పాడు మా సార్. వస్తాడు, మైక్ పెట్టుకుంటాడు, బోర్డు వైపు తిరుగుతాడు, బుక్ ఇట్లా పట్టుకొని మొత్తం నోట్ చేస్తాడు, నోట్ చేసుకోండి అంటాడు. మాకు కాన్సెప్ట్ తెలియదు, కాస్ట్ అంటే ఏంటో కాన్సెప్ట్ తెలియదు, కాస్టింగ్ అంటే ఏంటో కాన్సెప్ట్ తెలియదు. ఆ బుక్స్ చూసి చదవాలి. ఆ బుక్స్ చూసి అయితే సగం పదాలు అర్థమవుతుంటే సగం వర్డ్స్ అర్థం కావు. ఏం చేయాలి అప్పుడు? బ్యాకప్ లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేము. వస్తాడు సార్, నేను డైరెక్ట్ క్లాస్లోకి వస్తాడు, పోడియం మీదకి వెళ్ళిపోతాడు, నోట్ చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎవరిని అడగాలి నేను? ట్యూటర్స్ని అడిగితే ఏం చెప్తారు? ట్యూటర్స్ ఉంటారు, డౌట్స్ వరకు చెప్పగలుగుతారు. మెయిన్ డౌట్స్ వచ్చినప్పుడు బ్యాకప్ లేదు. సో మీకు ఇప్పుడు వీడియో లెక్చర్స్ ఉన్నాయి, ఎప్పుడు కావాలన్నా చూసుకోవచ్చు. ఒకవేళ ఈరోజు చెప్పింది అర్థం కాకపోతే రేపు చూసుకోవచ్చు, అంతే కదా. సార్స్ అవైలబిలిటీలో ఉంటారు, ఎప్పుడు కావాలన్నా ఉంటారు. కాకపోతే మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ అనాలిసిస్. మీరు చదివేటప్పుడు అనాలిసిస్ చేసి చదవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ పాస్ అయ్యారు కదా అందరూ, ఇంటర్మీడియట్ అయిపోయింది కదా. ఎలా అయిపోయింది? సిఎంఏలో ఫస్ట్ గ్రూప్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 4, అంతేగా. ఇంటర్లో 6,
6 కూడా ఒకదానికి ఎక్కడైనా సంబంధం ఉంటుందా? ఏ సబ్జెక్ట్కైనా, సాంస్క్రిట్, హిందీ, లేదంటే హిందీ లేకపోతే ఇంగ్లీష్, మ్యాథ్స్ 1 A 1 B, అవి 2 డిఫరెంట్. మళ్ళీ మన పేరుకు మాత్రమే మ్యాథ్స్, కానీ డిఫరెంట్. దాంట్లో అంతా ఇంటిగ్రేషన్స్, డెరివేటివ్స్, ప్రాబిలిటీ అన్నీ వస్తాయి. 1 year మొత్తం ట్రిగ్నోమెట్రీ. సో నెక్స్ట్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, మీరు ఎంఈసీ వాళ్ళు. ఎకనామిక్స్ తీస్తేనేమో నిద్ర వచ్చింది. కామర్స్ తీస్తేనే ఒక ఇంట్రెస్టింగ్గా ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే కామర్స్, అకౌంట్స్, కొంచెం నాలెడ్జ్ఫుల్గా నీట్గా చదువుకోవడానికి. మిగతా 5 సబ్జెక్ట్స్ ఉంది. సో 1 yearలో 6 సబ్జెక్ట్స్ అయిపోగొట్టారు కదా మీరు. మరి సిఎంఏ ఎందుకు కష్టం? 4 సబ్జెక్ట్స్ కదా మీరు రాస్తుంది. 3 months అక్కడ కరెక్ట్గా లెక్క వేసుకుంటే అక్కడ ఎన్ని నెలలు వస్తాయి? ఎందుకంటే అక్కడ అకౌంట్స్ చదివావు కదా, అదే అకౌంట్స్ ఇక్కడ వచ్చేది. ఇంటర్లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వస్తుంది, ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వస్తుంది. నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. పార్ట్నర్షిప్ అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. హైర్ పర్చేస్ సిస్టమ్ అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సేమ్ అక్కడ అంతా చదివింది ఇక్కడ ఉంది మీకు లేదా? హైర్ పర్చేస్ మేము చదివేటప్పుడు ఉంది. మా సిలబస్ కూడా చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. సో ఎందుకు అవుతుంది? కాకపోతే ఏంటంటే మీరు చదివే వే ఆఫ్ స్టడీ అనేది మార్చాలి. ఎట్లా? ఒక కాన్సెప్ట్ తెలుసుకోండి. ఇప్పుడు కాస్ట్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేసాను, మీకు అర్థమైందా లేదా? అసలు కాస్ట్ అంటే ఇది. మనం ఏ విధంగా అనాలిసిస్ చేసుకున్నాం? అనాలిసిస్ నేను నా శాలరీ కూడా కన్సిడర్ చేశాను కాస్ట్ కింద. మీరు కూడా అలాగే మీ అనాలిసిస్ చేస్తే మీకు కూడా కొంచెం కాస్టింగ్ అనేది డిఫికల్టీ కాదు. ఎప్పుడు మీరు అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా ఉంది, లాలో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ సంబంధించి ఒక చిన్న కేస్ స్టడీ ఉంది. చదివారంటే పాయింట్ టు పాయింట్ మీకు అర్థమైపోతుంది ఈజీగా. కానీ కాస్టింగ్ అలా ఉండదు. దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. ఫార్మెట్లో సేమ్ కాస్ట్ షీట్లో చూసుకుంటే మనకి రా మెటీరియల్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ వస్తూ ఉంటాయి వరుసగా. అలా వచ్చినప్పుడు కానీ ఎక్కడో ఒక చిన్న ట్రిక్కీ పెడతాడు, అంతే. అదొక్కటి మీరు అనాలిసిస్ చేసుకోగలరు. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో శాలరీ అనేది నా దాంట్లో ట్రిక్కీ, అంతే కదా? అంతే. కొన్ని ట్రిక్కీ ఉండదు, మనం ట్రిక్కీ ఉందని ఆలోచిస్తుంటాం, అది కూడా దెబ్బైపోతాం. సో అనాలిసిస్ చేసేటప్పుడు అలా చూసుకుంటే కాస్టింగ్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. ఎగ్జామ్షన్ వచ్చే సబ్జెక్ట్ మీకు ఫస్ట్ గ్రూప్లో ఎగ్జామ్షన్ వచ్చే సబ్జెక్ట్స్లో కాస్టింగ్ ఫస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఫుల్ ప్రాక్టికల్, థియరీ తక్కువ, ప్రాక్టికల్ ఎక్కువ. సో ఎగ్జామ్షన్ ఈజీ కొట్టచ్చు. రాదా? వస్తుంది చూడండి, తెప్పిద్దాం. కాస్టింగ్ ఎగ్జామ్ తెప్పిద్దాం. కాస్టింగ్ ఈజీగా ఎగ్జామ్షన్ వచ్చింది. అగ్రిగేట్ పాస్ చేసేది కూడా కాస్టింగే. నిజంగా సీరియస్గా చాలా సబ్జెక్ట్స్లో మనకి మెయిన్గా అకౌంట్స్ కాస్టింగ్లో అగ్రిగేట్ వచ్చింది బాగా. లా తక్కువ వస్తుంది స్కోర్ ఎప్పుడైనా సార్. థియరిటికల్గా రాసి మనం ఎంత రాసినా కూడా వాళ్ళు మార్క్స్ వేయరు. కానీ మనకి బాగా మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ కాస్టింగే అకౌంట్స్. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కదా, అట్లాగే కాస్టింగ్ సంబంధించి బుక్స్ మెయింటైన్ చేస్తాం. ఏ విధంగా మెయింటైన్ చేస్తాం? కాస్ట్ షీటు, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఒక ప్రోడక్ట్ సంబంధించి టోటల్ కాస్ట్ మెయింటైన్ చేసేది కాస్ట్ అకౌంటింగ్. ఆ కాస్ట్ అకౌంటింగ్ మరి పీఎన్ఎల్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇది చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇక్కడ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి మనం చెప్తే కాస్టింగ్. ఆ ప్రోడక్ట్ సంబంధించి దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్ గురించి మనం బుక్స్ మెయింటైన్ చేస్తే వచ్చేది కాస్ట్ అకౌంటింగ్. అందులో కూడా ఫైనాన్షియల్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ బుక్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తుంటాం? నార్మల్గా ఇయర్ ఎండ్, అంతేగా. కానీ కాస్టింగ్ అనేది మంత్లీ చేసుకోవచ్చు,
3 months చేసుకోవచ్చు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేయడానికి టోటల్ పీరియడ్ స్పాన్ 3 months పట్టింది అనుకున్నాం. ఈ 3 monthsలో ఈ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అయింది అనేది ఒక కాస్టింగ్లో తెలుస్తుంది మనకి. కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అలా తెలుస్తుందా? తెలియదు. అందుకే ఇక్కడ రాసారు చూడండి, ప్రాసెస్ ఆఫ్ డీయింగ్ విత్ రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్తో స్టార్ట్ అవుతుంది. మన ఎక్స్పెండిచర్స్ ఇన్కమ్స్తో స్టార్ట్ అయ్యేది కాస్ట్ అకౌంటింగ్. ఎక్కడ ఎండ్ అవుతుంది? పీరియాడికల్ స్టేట్మెంట్స్లో మనకి ఎండ్ అవుతుంది. ఆన్లైన్ వాళ్ళు వినిపిస్తుందమ్మా? ఆపర్చునిటీ కాస్ట్ అంటే తర్వాత వస్తుంది, కాన్సెప్ట్ తర్వాత వస్తుంది, సపరేట్గా ఉంటుంది. ఓకేనా? ఎక్స్పెన్సెస్ ఇన్కట్, దట్స్ రైట్. ప్రొడక్షన్ కాదమ్మా, ప్రోడక్ట్ కోసం చేసేదే కాస్ట్. ప్రొడక్షన్ అనేది వేరు మళ్ళీ. ఓకేనా? ప్రొడక్షన్ అంటే చాలా అవసరం. ప్రొడక్షన్ కంటే చాలా రకాల డిపార్ట్మెంట్స్ వేరే వేరే ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ కదా, యాక్టివిటీ లెవెల్. అసలు ఏంటి యాక్టివిటీ లెవెల్? ఏంటి? యాక్టివిటీ లెవెల్ విన్నారా? రెలెవెంట్ ప్రొడక్షన్ వినపడా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ స్ట్రెంత్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ తీసుకున్నాం. ఈ క్లాస్కి సంబంధించి 50 members కెపాసిటీ అనుకుంటున్నాం. టోటల్ కెపాసిటీ, మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? 50. దాన్ని ఏమంటాం? రేంజ్. ఓకే, ఈ రేంజ్లో మీరు 30 members ఫిల్ అయ్యారు. ఎంతమంది యాక్టివ్లో ఉన్నట్టు ఇప్పుడు? దట్స్ కాల్డ్ as యాక్టివిటీ లెవెల్. టోటల్ అవుట్పుట్ లెవెల్ ఏమో 50. యాక్టివిటీగా ఉన్నది ఎంత? దట్స్ కాల్డ్ as యాక్టివిటీ లెవెల్. అసలు ఏంటి యాక్టివిటీ లెవెల్? ఏంటి, ఎందుకు? యాక్టివిటీ లెవెల్ ఎప్పుడైనా టోటల్ రెలవెంట్ రేంజ్కి రీచ్ అవుతుందా? అవ్వచ్చు. ఇప్పుడు క్లాస్ మొత్తం ఫుల్ అయిపోయినా 50కి 50 రీచ్ అయ్యారనుకోండి, రెలవెంట్ రేంజ్కి రీచ్ అవుతుందిగా. అవుట్పుట్ లెవెల్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఒక పర్టికులర్ పీరియడ్ తీసుకున్నాం. ఆ పీరియడ్లో మనం ఎంత ప్రొడ్యూస్ చేసాం, టోటల్గా ఎంత ప్రొడ్యూస్ చేసాం అనేది మన కెపాసిటీ ఇంత. ఆ కెపాసిటీలో మనం ఎంత రీచ్ అయ్యామనేది యాక్టివిటీ లెవెల్కి వస్తుంది. అలా కాదు, మనం ఎక్కువ రీచ్ అవ్వచ్చా? అవ్వలేమా? ఎక్కువ కూడా రీచ్ అవ్వచ్చు కాదు. ఆ రీచ్ అయ్యేదాన్ని బట్టి యాక్టివిటీ లెవెల్ని బేస్ చేసుకొని మనం ముందుకు మూవ్ అయితే మనకు వచ్చే కాస్ట్లు, మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఇలా డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి. ఆ కాస్ట్లో కూడా వేరియేషన్స్ వస్తాయి. ఆ వేరియేషన్స్ ఎలా వస్తాయి మనం ఫర్దర్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం అంత క్లారిటీగా. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తెలుసా? ఎన్ని టైప్స్ ఉంటాయి? 5 చెప్పండి. నోట్స్ టు అకౌంట్స్. కంపెనీస్లో మేము ప్రిపేర్ చేసేది 4 ఓన్లీ 4. ఓకేనా? ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్, అది పిండల్. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే పిండల్. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఈక్విటీ గురించి ఏం చేయాలి? ఈక్విటీస్లో చేంజెస్ వస్తాయి కదా, దాని గురించి. ఆ ఈక్విటీ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సబ్మిట్ చేసే స్టేట్మెంట్స్ని మనం దీనికోసం స్టేట్మెంట్ ఆఫ్ ఈక్విటీ కిందకి అవన్నీ మనం అక్కడ ప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. మనకు తెలుసు అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉండే స్టేట్మెంట్ని బ్యాలెన్స్ షీట్ అని. నెక్స్ట్ క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్. ఈ 4 కలిపి మాత్రమే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నాం. క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్లో ఏమొస్తాయంటే మన ఫ్లో ఆఫ్ ఫండ్స్, మన చేతిలో ఉన్న ఫండ్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అనే టాపిక్స్ అనేది మన ఫండ్స్ ఫ్లోలో, క్యాష్ ఫ్లోలో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్
కాస్ట్ అంటే తెలిసింది. ఇది చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఇన్ ఈక్విటీ, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? పర్లేదా? డౌట్స్ ఉంటే చెప్పండి, పర్లేదు. మా ఆన్లైన్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. ప్రియదర్శిని 2 టైప్స్ కాదమ్మా, 4 టైప్స్ ఉంటాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే. ఓకేనా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఓకేనమ్మా ఆన్లైన్? ఇప్పుడు షేర్ అవుతుంది చూడండి, చెక్ చేయండి సార్, కన్ఫర్మ్ చేయండి ఆన్లైన్ అండి. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు వస్తుందా? షేర్ అవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు దాకా చెప్పింది మళ్ళీ ఒకసారి కంపెనీలో ఏ విధంగా యూజ్ అవుతుందని చెప్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, టేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఓకేనా? మా టేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో ఎలా ఉంటుంది, ఒక టేబుల్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, ఆ టేబుల్కి ఎంత కాస్ట్ అవుతుంది, టేబుల్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి, ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెషన్ కూడా ఇదే ఎగ్జాంపుల్తో కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ సెషన్లో వచ్చే ఫిక్స్డ్ కాస్ట్ అయితే వేరియబుల్ కాస్ట్, కంట్రోల్ కాస్ట్, ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, ఇలాంటి కోడ్స్ అన్నీ వస్తాయి. అవన్నీ కూడా ఇదే ఎగ్జాంపుల్తో మీకు మ్యాచ్ చేస్తారు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మాత్రం పూర్తిగా బాగా గుర్తుపెట్టుకోండి. మా కంపెనీ ఏం తయారు చేస్తుంది ఇక్కడ? టేబుల్స్. ఓకేనా? ఈ టేబుల్స్ తయారు చేయడం కోసం మా కంపెనీలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఏముంది? ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో టేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. టేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్స్, ఓకే చెప్పండి, రా మెటీరియల్స్ యూజ్ చేస్తాం. ఫ్యాక్టరీ ఉంది, రా మెటీరియల్స్ ఉన్నాయి. రా మెటీరియల్స్ ఏమేమి కావాలి, దాంట్లో డిఫరెంట్ రా మెటీరియల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఉంటుంది, ఇంకా నెయిల్స్, ప్లాస్టిక్, వుడ్ వాడతాం. ఓకేనా? ఐరన్, నెయిల్స్, గ్లూ ఉంటే గమ్ కానీ పెయింట్ కానీ, ఓకే గమ్, పెయింట్స్, ఇవి ఫిక్స్ చేయడానికి ఒక ఫిక్స్ మిషనరీ, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు రేపు.
ఇవన్నీ ఎక్కడ తయారు చేస్తున్నాం? టేబుల్ అనేది ఎక్కడ తయారు చేస్తున్నాం? ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. ఇదే ఫ్యాక్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్స్ అన్ని పర్చేస్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అంతేగా? ఆ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీలో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్? ఒక ఆఫీస్ అని ఉంటుంది, ఆ ఆఫీస్లో ఉంటాడు. ఆ ఆఫీస్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంటుంది కంప్లీట్గా. ఏరియా నెక్స్ట్ ఆఫీస్ ఉంది. ఆఫీస్లో ఎవరెవరు స్టాఫ్ ఉంటారు? ఆఫీస్లో ఎవరు స్టాఫ్ ఉంటారు? ఫ్యాక్టరీలో ఎవరు స్టాఫ్ ఉంటారు? ఫుడ్ ఈ ప్రాసెస్ చేసే వాళ్ళందరూ ఏమంటారు? డే టు డే వర్క్ చేస్తారు కదా, డే టు డే లేబర్ ఉంటారు. ఇది జస్ట్ ఈరోజు ఎగ్జాంపులే చెప్పండి. ఓకే, లేబర్ ఉంటారు. ఈ లేబర్కి మనం ఏం పేమెంట్ ఇస్తాం? వేజెస్ ఇస్తాం. ఓకే, వీళ్ళందరినీ సూపర్వైజ్ చేయడానికి సూపర్వైజర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అడ్మినిస్ట్రేషన్. ఓకే, క్యాషియర్ ఉంటాడు. ఇవన్నీ మీరు పర్చేస్ చేయాలంటే క్యాషియర్ కావాలి మీకు. ఎక్కడ ఉంటాడు? అడ్మినిస్ట్రేషన్. వీళ్ళందరికీ ఇచ్చే శాలరీ, వీళ్ళందరికీ ఇచ్చేది ఏమంటాం? సో అక్కడ ఇచ్చేదేమో వేజెస్, ఇక్కడ ఇచ్చేది శాలరీస్. ఇప్పుడు ఇంత ప్రాసెస్ చేస్తుంటే ఈ కాస్ట్ అనేది ఒక కంట్రోల్ చేయడం ఒక మీలాంటి సీఎంఏ కావాలిగా. ఆ సీఎంఏ కూడా శాలరీ ఇస్తాం కదా మనం. ఆ శాలరీ ఏమంటాం? ప్రొఫెషనల్ ఫీజ్ అంటాం. ఓకేనా? లేదు, శాలరీ కూడా ఇస్తారు. కొన్ని కంపెనీస్లో శాలరీ ఇస్తారు, కొన్ని కంపెనీస్లో ప్రొఫెషనల్ ఫీజ్ ఇస్తారు. ఓకే, నా ఫ్యాక్టరీలో ఉన్నాం. ఫ్యాక్టరీలో మెటీరియల్స్, రా మెటీరియల్స్ ఉన్నాయి, లేబర్ ఉన్నారు, తయారు చేశారు, టేబుల్ తయారైంది. బయట కస్టమర్స్ దగ్గర నుంచి మనకు ఆర్డర్స్ వచ్చినాయి, ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నాము, బాగుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటికి సంబంధించి ఎన్ని టేబుల్స్ తయారయ్యాయి, ఎన్ని టేబుల్స్ మనం బయట నుంచి ఆర్డర్ వచ్చింది, ఇన్వాయిస్ని ప్రిపేర్ చేయడం కానీ, క్యాష్ మొత్తం ఆర్డర్స్ తీసుకోవడం, బిల్లింగ్ చేసుకోవడం, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్లో జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు బయట నుంచి ఆర్డర్స్ తేవాలి కదా. ఆర్డర్స్ ఎవరు తెస్తారు? అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ లేదు మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అంటే ఉందా? ఈ టేబుల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ని మాది, ఈ టేబుల్ మా డిజైన్ ఇది, మాది ఇది అని చెప్పి మనం చూపించాలి కదా బయట. మార్కెట్లో చాలా రకాల టేబుల్స్ ఉంటాయి. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ ఉన్నాయి, కిట్ క్యాట్ ఉంది, పార్క్ ఉంది, డైరీ మిల్క్ ఉంది, ఇట్లా చాలా రకాల మంచి ఉంది. ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారా లేదా? సో మన కంపెనీ కూడా మన టేబుల్ మనం అడ్వర్టైజ్ చేయాలా లేదా? మా టేబుల్ ఇది, మాకు ఇంత స్ట్రాంగ్ ఉంది, మా దగ్గర మా వుడ్ ఇంత స్ట్రాంగ్, మంచి మెటీరియల్ వాడతాము, లేదు మా డిజైన్స్ ఇవన్నీ అడ్వర్టైజ్ చేయాలా లేదా? సో ఇలా చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుందా? ఏమంటారు దాన్ని? మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, మార్కెటింగ్ వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వీటి జస్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ సేల్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సేల్స్. సేల్స్ కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సో మన ఫ్యాక్టరీ పర్చేజ్ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, రా మెటీరియల్స్ అని మనం పర్చేజ్ చేస్తున్నాం, పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రా మెటీరియల్స్ పర్చేజ్ చేసుకుంటున్నాం, పర్చేజ్ చేసిన రా మెటీరియల్తో అవుట్పుట్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ని మళ్ళీ మనం సేల్ చేస్తున్నాం. ఆ తర్వాత వచ్చే ప్రాఫిట్స్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుని కాస్ట్ ఏంటి అవైలబుల్ మనం చూస్తాం. సో ఇది ఎగ్జాంపుల్, గుర్తుందా? ఇదే ఎగ్జాంపుల్ మీద రేపు మిగతా టాపిక్ అంటున్నాను. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒకసారి బ్రీఫ్గా చూడండి, మెటీరియల్ ఓపెన్ చేస్తాను. మనం చెప్పిన మొత్తం మనం డిస్కస్ చేసుకున్నాన్ని ఇక్కడ ఉన్నాయా లేవో చూడండి. కాస్ట్ అంటే ఏంటి చూసామా? అర్థమైందా? ఎనీ డౌట్స్? కాస్ట్ అంటే ఏంటి? ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా? నెక్స్ట్ కాస్టింగ్ అంటే చూసాం.
ప్రాక్టికల్గా చెప్పాను. కాస్టింగ్ అంటే ఇక్కడ మనం థియరిటికల్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రొసీజర్ ఆఫ్ అసెర్టైనింగ్, ఏ విధంగా అసెర్టైన్ చేస్తున్నాం కాస్టింగ్, ఆ మెథడ్ని మనం కాస్టింగ్ అంటున్నాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రోడక్ట్ చేసేదాన్ని ప్రోడక్ట్ కాస్టింగ్, సర్వీస్ చేసేదాన్ని సర్వీస్ కాస్టింగ్. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్తో స్టార్ట్ అవుతుంది, పీరియాడికల్ స్టేట్మెంట్స్తో ఎండ్ అవుతుంది. ఇది కాస్ట్ అకౌంటింగ్ ప్రొసీజర్. నెక్స్ట్ యాక్టివిటీ లెవెల్, మనం ఎంత సప్లై చేయగలుగుతాం, మన కెపాసిటీ ఎంత కరెంట్ ప్రెజెంట్ పీరియడ్లో మనం ఎంత సప్లై చేస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ అస్ యాక్టివిటీ లెవెల్, రిలవెంట్ రేంజ్ అని కూడా అంటాం. ఓకే. అవుట్పుట్ లెవెల్ అంటే మనం టోటల్ అవుట్పుట్ ఎంత సప్లై చేయగలం, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్, ఎంత సప్లై చేసాం, ప్రెజెంట్ ఎంత సప్లై చేసాం, అదే యాక్టివిటీ లెవెల్ వచ్చేది. చూడండి, యాక్టివిటీ లెవెల్ అంటే ప్రెజెంట్ ఎంత ప్రొడ్యూస్ చేసాం అనేది. ఈవెన్ ఎగ్జాంపుల్స్ యూనిట్స్. ఓకే, మనం టేబుల్స్ సప్లై చేస్తున్నాం అనుకున్నాం కాబట్టి ఎన్ని టేబుల్స్ మనం ప్రొడ్యూస్ చేసాం, ఎంత సేల్ చేసాం. ఎగ్జాంపుల్స్. ఈ టాపిక్ మనం డిస్కస్ చేయలేదు. కాస్టింగ్ సంబంధించి ఏ లెవెల్స్లో మనకి కాస్ట్ మేనేజ్మెంట్ అయితే ఏ లెవెల్స్లో మనం రిక్రూట్ అవుతాము, ఏ విధంగా అసలు ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి కంపెనీలోకి వెళ్ళినప్పుడు 3-4 లెవెల్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్ అంటే స్మాల్, ఎట్లా చెప్పాలి, చిన్న ఎంప్లాయీస్ అంటారు కదా, ఐ మీన్ అనలిస్ట్, ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఇట్లా ఉంటారు. ఈ లెవెల్లో ఒకళ్ళు ఉంటారు. నెక్స్ట్ మిడిల్ లెవెల్లోకి వచ్చేసరికి మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఇట్లా ఉంటారు. నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, టాప్ లెవెల్ అంటారు, అట్లా ఉంటుంటారు. సో కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళందరూ మ్యాక్సిమం మిడిల్ లెవెల్, లేదంటే ఆ పై లెవెల్ మేనేజర్ క్యాడర్స్, సీనియర్ మేనేజర్ క్యాడర్స్ ఇట్లాంటి లెవెల్స్లో రిక్రూట్ అవుతుంటారు. కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. మనం చేసేది మేనేజ్మెంట్, కాస్ట్ని మేనేజ్ చేస్తున్నాం. CMA, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకేనా, కాస్ట్ని మేనేజ్ చేస్తున్నాం కాబట్టి మనం కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే అదే ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. మనం మిడిల్ లెవెల్లో ఉన్నాం. ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తాం? ఓనర్స్, టాప్ లెవెల్. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి మనం ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏ రూపంలో అసలు ఇప్పుడు మనం ఓనర్స్కి డేటా ఇస్తున్నాం, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం. ఎట్లా ఇస్తాం? దానికి ఒక ప్రొఫార్మా ఉండాలి, ఒక ఫార్మేట్, ఒక ప్రొఫార్మా, ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉండాలి కదా. లేదు నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి సార్ ఈరోజు మా ఇంత ప్రాఫిట్ వచ్చింది సార్, అయిపోయింది సార్ అంటే సరిపోతుందా? సరిపోదుగా. కంపెనీ టాప్ లెవెల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. పార్ట్నర్షిప్ కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్లో మళ్ళీ లిమిటెడ్ కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. ఇలా ఉన్నప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు, 10 మెంబర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించి మనం అన్ని ప్రెజెంట్ చేయాలి డాక్యుమెంట్స్. అది లిమిటెడ్ కంపెనీ అనుకో, షేర్ హోల్డర్స్ కూడా ఉంటారు. ఇంకా షేర్ హోల్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి నార్మల్గా చెప్తే సరిపోదు కదా, దానికి ఒక బోర్డు మీటింగ్స్ జరుగుతాయి, అనౌన్స్మెంట్ ఉంటుంది, న్యూస్ పేపర్ పబ్లిసిటీ ఉంటుంది, ఇలా చాలా రకాలుగా ఉంటుంది అనౌన్స్మెంట్. సో అవన్నీ చేయాలి, ఒక ప్రాపర్గా ఒక ఫార్మెట్ ఉండాలి. మన P&Lని ప్రొడ్యూస్ చేస్తున్నాం, P&L ప్రాపర్గా ఒక ఫార్మెట్లో పెట్టాలి. ఇన్ని ఎక్స్పెన్సెస్ ఖర్చు అయినాయి, ఇంత ఇన్కమ్స్ వచ్చినాయి, ఇంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూపించాలి. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఎంత ఉన్నాయి, ఇన్ని అసెట్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఎంత అసెట్ ఉంది, ఈ సంవత్సరం ఎంత అసెట్ ఉంది, కంపారిజన్ చూపించాలి. ఇవన్నీ చూపిస్తేనే కదా బ్యాలెన్స్ షీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదు ఈ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ చూపించేసాను, అయిపోయింది, ఇంత అసెట్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ది మళ్ళీ కంపేర్ చేసుకొని ఆ సంవత్సరం ఎంత అసెట్ ఉంది, ఈ సంవత్సరం ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది, వేరియన్స్ చూసుకోవాలి. సో నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. అసలు క్యాష్ అనేది ఏ బేస్లో మనకి ఫ్లో ఎక్కువగా ఉంది, షేర్ హోల్డర్స్ ద్వారా ఫ్లో ఎంత ఉంది, ఎక్స్పెన్సెస్ ఫ్లో ఎంత ఉంది, ఇన్కమ్ ఫ్లో ఎంత ఉంది, రెవెన్యూ ఫ్లో ఎంత ఉందో మొత్తం క్యాష్ ఫ్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్లో తెలుస్తుంది. కాస్టింగ్ ఎవరికి ఎన్ని లెవెల్స్లో ఉంటే వాళ్ళకి సబ్మిట్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రొఫార్మాస్ ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆన్లైన్లో ఏమైనా డౌట్స్ ఉన్నామా? అర్థమవుతుందమ్మా? సార్ రిప్లై ఇవ్వండి.
మీకు నెక్స్ట్ క్లాస్లో మనం క్లాసిఫికేషన్స్ ఏంటి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, సేమ్ అదే ఎగ్జాంపుల్ ఈ క్లాసిఫికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? దాని తర్వాత కాస్ట్లు, ఈ క్లాసిఫికేషన్స్లో ఉండే కింద ఎక్స్పైరీ కాస్ట్ కానీ, నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పిన వాటిలో క్లోజ్ చేద్దాం. బాయ్ చెప్తున్నారా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ.